బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు విమానంలో ప్రయాణం చేస్తున్నారు. విమాన ప్రయాణికుల అయితే ప్రస్తుతం విమాన ప్రయాణికులకు బిగ్ షాక్ తగులుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1232 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శంషాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు సహా ఇంకొన్ని సిటీలకు వెళ్లాల్సిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇండిగో విమానాల రద్దుపై అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. ఎయిర్పోర్టుల్లో టెక్నికల్ ఇష్యూస్ రద్దు చేస్తామంటూ డీజీసీఏ చెప్పుకొచ్చింది. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న క్రమం ఏకంగా సిఐఎస్ఎఫ్ బలగాలను దించాల్సి వస్తోంది. అక్కడంటే అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏమని? ఇటు ఫ్లైట్ డిస్రప్షన్స్ తీవ్రంగా ఉన్నాయి, ఇటు సిఐఎస్ఎఫ్ బలగాలని రంగంలోకి దించాల్సి వస్తుందని చెప్పి ప్రస్తుతం జాతీయ మీడియా కూడా ఇక్కడ దీన్ని కోట్ చేయడం జరుగుతోంది. సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో బుధవారం కూడా చాలా మటుకు ఇవి క్యాన్సిల్ అవ్వడము లేకపోతే లేట్ అవ్వడము ఇది జరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ అంటుంటాం, కేంద్ర బలగాలు సిఐఎస్ఎఫ్ని కూడా రంగంలోకి దించుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు డిలే అవుతుంది దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ప్రస్తుతం న్యూ నార్మ్స్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం, క్రూ అవైలబిలిటీ ఉండటం లేదు. క్యాబిన్ క్రూ కావచ్చు, లేకపోతే పైలట్ కావచ్చు, వాట్ ఇట్ మే బి, క్రూ అవైలబిలిటీ అనేది కాస్త ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు డిలే అవుతుంది. ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లైట్ డిలే ఏకంగా 8 గంటలకు మించి ఉండడం ప్రయాణికుల ఆందోళనకు అక్కడ గురి కావాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా డీజీసీ దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, అంటే మాట్లాడుతూ ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయని చెప్పి. అయితే ఇండిగో గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ డొమెస్టిక్గా ఇండిగోకి ఎంత చరిత్ర ఉందో మనకు తెలుసు. సో అటువంటి ఇండిగో ప్రస్తుతం 35% అంటే రైట్ టైం అంటూ ఉంటారు కదా, సో అటువంటి విషయంలో 35% పడిపోయిందని చెప్పి కొన్ని ఇటు జాతీయ మీడియాలో కోట్ చేస్తున్న క్రమం. సో ప్రస్తుతం అటువంటి డిస్రప్షన్స్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఏకంగా ఆందోళనకు దిగుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బలగాలను సిఐఎస్ఎఫ్ని రంగంలోకి దించాల్సి వస్తుందంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అనేది. కేంద్ర బలగాలని అధిక సంఖ్యలో మోహరించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రయాణికుల ఆగ్రహం ఆ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే విమాన సంస్థలు కోట్ చేస్తున్నాయి, ఆ డిలేకి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్జీఐఏ సోర్సెస్ ఏం చెప్తున్నాను కనుక దాదాపుగా 10,000 మంది ప్యాసింజర్లు దాదాపుగా 31 ఇండిగో ఫ్లైట్స్ డిస్రప్షన్ వల్ల 10,000 మంది ప్యాసింజర్స్ మీద దీని ఇంపాక్ట్ పడుతోంది. దాంతోపాటు 18 అరైవల్స్ ఉన్నాయి, 13 డిపార్చర్స్ ఉన్నాయి, అవి క్యాన్సిల్ అయ్యాయి. ఒక రోజులో ఒక ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాదాపుగా 80,000 నుంచి 90,000 మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుందంట. సో ప్రస్తుతం ఈ చైన్ రియాక్షన్ అనేది అంటే మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. మరి ముఖ్యంగా ఇండిగో ఫ్లైట్ బెంగళూరుకి స్కెడ్యూల్ అయింది. అది రాత్రి 11:40 ప్రాంతానికి వెళ్లాల్సింది. అది రిపీటెడ్గా డిలే అవుతూ ఫైనల్లీ 5 గంటల ప్రాంతంలో బోర్డింగ్ అయిందంట. అంటే రాత్రి 12 గంటలకు సుమారుగా 12 గంటలకు బయలుదేరాల్సిన ఒక ఫ్లైట్ ఉదయం 5 గంటలకు బయలుదేరిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ బయలుదేరిందా? లేదు. అది కూడా 5 గంటలకి ప్యాసింజర్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది డీప్లైన్ అవ్వమని చెప్పి. అంటే దాంట్లోకి ఎక్కిన వాళ్ళు కూడా వాళ్ళు దిగిపోమని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే చాలామంది రిఫ్యూజ్ చేశారు, ఆన్సర్ని డిమాండ్ చేశారు. సో ఈ క్రమంలోని ఇటు ఒక రియాక్షన్ వచ్చినట్టుగా కొన్ని ఇటు జాతీయ మీడియాలు కోట్ చేయడం జరుగుతోంది. ఆ ప్యాసింజర్స్ని ఎయిర్క్రాఫ్ట్ నుంచి దిగిపోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు దిగడానికి. అప్పుడు సిఐఎస్ఎఫ్ని వాళ్ళు రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. సిఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి అప్పుడు వాళ్ళని కిందకి దించాయంటూ కూడా. అయితే పైలట్కి సంబంధించి క్రూ లీగాలిటీ అనే అంశాన్ని ఇక్కడ తెర మీద తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. పైలట్ ఆయన డిక్లైన్ చేశారట ఆ ఫ్లైట్ను ఆపరేట్ చేయడానికి. సో దీంతో ఏం జరిగింది, ఆ ఎయిర్లైన్ సంస్థ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందట. ఇటు బుధవారం కూడా ఆ ఫ్రస్ట్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఉదయం 8:40 వెళ్లాల్సిన ఫ్లైట్ అది కూడా కాస్త డిలే అయిందని చెప్పి
చర్చ జరుగుతున్న క్రమం. ఇలా చాలా అంశాలు ప్రస్తుతం ప్రభావితం చూపిస్తున్నాయి. ఫ్లైట్ డిలేస్ ఇటు ప్రయాణికుల కోపానికి గురి కావాల్సి వస్తుంది. ప్రయాణికులు ప్రస్తుతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి ఇలా ఉండడం ఏంటి అని చెప్పి, ఇంత లేట్ అవ్వడానికి ఎందుకు ఇంత లేట్ అవుతున్నాయి అనేది వాళ్ళు అక్కడ ప్రశ్నలు సంధిస్తున్న క్రమం. దానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేవలం ఇండిగోకి మాత్రమే పరిమితమైన అంశం అంటే కనుక ఇది దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఇండిగోకి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుంటున్న క్రమం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. నిన్న నైట్ నుంచి దాదాపుగా 200 ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయంట. అయితే ఎయిర్లైన్ ఏమంటోంది, ఫ్లైట్ డ్యూటీకి సంబంధించి మాట్లాడుతున్న క్రమం ప్రస్తుతం దానికి సంబంధించి. అయితే గవర్నమెంట్ డేటా మంగళవారం సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆన్ టైం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా 35% పడిపోయింది. 35% పడిపోయింది ఆ పంక్చువాలిటీ విషయంలో అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఇండిగో ద లార్జెస్ట్ ఎయిర్లైన్ ఇండియాకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఫేస్ చేస్తోంది వన్ ఆఫ్ ద మోస్ట్ సివియర్ ఆపరేషనల్ బ్రేక్ డౌన్స్ గురించి ఈ రీసెంట్ ఇయర్స్లో మాట్లాడుకుంటే కనుక. దీంట్లో డిలేస్ ఉన్నాయి, క్యాన్సిలేషన్స్ ఉన్నాయి, అంటే దేశవ్యాప్తంగా. మరి ముఖ్యంగా ఇండిగో వెబ్సైట్ ఏమంటుందంటే కనుక ఓవర్ 2200 ఫ్లైట్స్ను ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనేది వాళ్ళ స్టేట్మెంట్ అక్కడ. సో ఈ క్రమంలో ఇటు గవర్నమెంట్ డేటా ఆన్లైన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో వీళ్ళది 35% పడిపోయిందట. సో అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సినారియో ఉందనేది. ఈ టర్బులెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. మా బుధవారం గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇది ఢిల్లీలో కావచ్చు, ముంబైలో కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మొత్తం ఈ కలెక్టివ్గా మాట్లాడుకున్న క్రమంలో ఇంకా 200 ఫ్లైట్స్ అనేవి క్యాన్సిలేషన్ అయ్యాయి ఈరోజు మధ్యాహ్నానికి. సో దీంతో ఒక వైడ్ స్ప్రెడ్ ఆఫ్ డిస్రప్షన్ గురించి మాట్లాడుకున్న క్రమం, డొమెస్టిక్ ట్రావెలర్స్ గురించి మాట్లాడుకుంటే. సో ఈ క్రమంలోని ముంబై ఎయిర్పోర్ట్ ఒక అడ్వైజరీ ఇవ్వడం జరిగింది, ప్యాసింజర్స్ అడ్వైజరీ అంటూ కూడా. సమ్ ఇండిగో ఫ్లైట్స్ operating from Mumbai airport may experience delays or cancellation due to airline related operational issues antu kuda. Passengers booked with Indigo are requested to check the latest flight status directly with the airline before heading to the airport. We appreciate your cooperation antu kuda వాళ్ళు అక్కడ కమెంట్ చేశారంటే ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ముంబై ఎయిర్పోర్ట్ చేసిన అఫీషియల్ స్టేట్మెంట్. ఇది మొత్తం 1232 ఫ్లైట్స్ అని క్యాన్సిల్ అవ్వడం జరిగింది నవంబర్ మాసంలోని. రిమెంబర్, నవంబర్ ఒక్క నెలలోని 1232 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. అయితే క్రూ షార్టేజ్, న్యూ డ్యూటీ నామ్స్ వచ్చాక, కొత్త డ్యూటీ నామ్స్ వచ్చాక క్రూ షార్టేజ్ అనేది దాని కారణంగానే ఈ ఇంపాక్ట్ అనేది ఇంకొక మాట వినిపిస్తోంది ఇక్కడ. ఇది ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఇంత ఖయోస్, ఇంత రచ్చకస అడగట్ మేబీ మనం అంటుంటాం కదా, ఇంత రభస జరగడానికి వెనకాల కారణం ఒకటే షార్టేజ్ ఆఫ్ క్రూ ఉంటుంది. మరి ముఖ్యంగా పైలట్స్ విషయంలో ఇది కూడా ఎప్పుడు మీకు గుర్తుందా, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత రివైజ్డ్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL అంటారు లాస్ట్ మంత్. వీటిని రివైజ్ చేసిన తర్వాత ప్రస్తుతం ఇష్యూస్ తలెత్తుతున్నాయనేది వినిపిస్తున్నమాట. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం హ్యూమన్ రోస్టర్స్ కావచ్చు, లేకపోతే పైలట్స్కి సంబంధించి వాళ్ళ రెస్టారెంట్స్లో కావచ్చు, వాటిని మ్యాండేట్ తప్పనిసరి చేశారు. సో వీటిని కొలాబరేట్ చేయడంలో, వీటిని కోఆర్డినేట్ చేయడంలో కాస్త తడబడుతున్నారు, లేకపోతే ఇబ్బంది పడుతున్నారు అనేది వినిపిస్తున్నమాట. సో ఇటువంటి అంశాలు దీంట్లో మాట్లాడుకుంటే చాలా వరకు ఫ్లైట్ గ్రౌండ్ అయిన తర్వాత క్యాబిన్ క్రూ అవైలబిలిటీ ఉండటం లేదు అనేది వినిపిస్తున్నమాట. సో దీని కారణంగానే ఒక్కోసారి 8 గంటల పాటు డిలే అవ్వాల్సి వస్తుంది అనేది ఇంకొక చర్చ. మరి ముఖ్యంగా 60% డొమెస్టిక్ మార్కెట్ ఉంది ఇండిగోకి. ఆ డిస్రప్షన్ కారణంగా కాస్త ఇబ్బందిని ఫేస్ చేస్తోంది అనేది ఇంకొక చర్చకు దారితీస్తున్న క్రమం. సో ఇండిగో ఒక స్టేట్మెంట్లో ఏం చెప్తుందంటే, we acknowledge that Indigo's operations have been significantly disrupted across the network for the past 2 days. And we sincerely apologize to our customers for the inconvenience caused. A multitude of unforeseen operational challenges, including minor technology glitches, schedule changes linked to the winter season, adverse weather conditions, increased congestion in the aviation system, and the implementation of updated crew rostering rules. ఇక్కడ బ్రాకెట్లో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్
had a negative compounding impact on our operations in a way that was not feasible to be anticipated అని చెప్పి ఇండిగో ఒక స్టేట్మెంట్ ఇచ్చినది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ ఆర్ FDTL నార్మ్స్ ఏం చెప్తాయంటే కనుక క్రూ మెంబర్స్కి వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా, వాటి మీద క్యాపింగ్ ఉండాలి. క్యాప్ ద నెంబర్స్, ఆ క్రూ మెంబర్స్ వర్కింగ్ అవర్స్ మీద క్యాపింగ్ ఉండాలి. ఎలా ఉండాలి? 8 hours రోజుకి 8 గంటలు పనిచేయాలి. అలా అంటే వారానికి 35 గంటలు, అరౌండ్ నెలకి 125 గంటలు, ఏడాదికి 1000 గంటలు. ఇది ఈ క్యాపింగ్ ఉండాలనేది. ఎందుకని? వాళ్ళ రెస్ట్ పీరియడ్స్ కావచ్చు, రిక్వైరింగ్ ఎవ్రీ క్రూ మెంబర్కి ఒక రిక్వైరింగ్ ఉంటుంది కదా, అంటే డౌన్ టైం ఉండాలి ఆ ఫ్లైట్ టైంకి సంబంధించి. అలాగే విత్ ఒక మినిమం 10 hours ఆఫ్ రెస్ట్ ఉండాలి. ఎవ్రీ 24 hour విండోకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇలా చర్చించుకుంటున్న క్రమం. సో ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. వీటిని ఒక కొలాబరేటివ్గా ముందుకు తీసుకునే ఇటు కేవలం ఒక ఫ్లైట్ ఆపరేషనే కాదు, మిగతా కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి అనేది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే విమాన సర్వీసులు రద్దవడం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. దట్టు డొమెస్టిక్ అనుకుంటే అది కూడా ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుని వెళ్ళే భక్తులు, కేరళకి వెళ్ళే వాళ్ళకి సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఇది. సో ప్రస్తుతం ఇటు ఇండిగో ఫ్లైట్స్, నాట్ ఓన్లీ ఇండిగో, ఏ ఫ్లైట్ ఇక్కడ లేట్ అయినా, డిలే అయినా ప్యాసింజర్స్ హూ ట్రావెల్స్ త్రూ ప్లేన్స్ వాళ్ళు ప్రెసెంట్ ఆ ఇబ్బందిని ఫేస్ చేస్తున్న క్రమం. ఈ కథనం